వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సాకినేటిబండి మండలం అంతర్వేదికల్లో ఉద్రిక్తత. ప్రజలు నివాసం ఉండే ఇండ్ల మధ్యలో గ్రేవీ యార్డులు ఏంటని ఆందోళనకు దిగిన కాలనీ ప్రజలు. అమెరికాలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాలు. బీఆర్ఎస్ ఆరోపణలకు చంద్రబాబు కౌంటర్. మహానాడులో చంద్రబాబు పాటకు చిందేసిన టీడీపీ మహిళా కార్యకర్తలు. ఖాళీగా ఉన్న సర్పంచ్ కుర్చీలో కూర్చున్న కుక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, అంబేద్కర్ కోనసీమ జిల్లా గంగవరం అనుమతులు లేకుండా అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్న లారీలను సీజ్ చేసిన మైనింగ్ అధికారులు. గంగవరం మండలంలోని మర్సల్ భూములలో 2 నెలలుగా ఇసుక తవ్వకాలు. మైనింగ్ శాఖ ఇచ్చిన అనుమతులు గడువు పూర్తయినప్పటికీ ఆగని ఇసుక తవ్వకాలు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను కోటవెల్లి రేవులోని పట్టుకొని అయినవిల్లి పోలీస్ స్టేషన్కి అప్పగించిన మైనింగ్ శాఖ అధికారులు. మర్సస్ భూములను భౌగోళికంగా అయినవిల్లి మండలం సరిహద్దులో ఉండడంతో లీజుకు తీసుకొని సాగు చేసుకుంటున్న ఇక్కడి రైతులను ప్రభోలో పెట్టి నిబంధనలు విరుద్ధంగా అక్రమ ఇసుక తవ్వకాలు. మార్సస్ భూములను రెవెన్యూ పరంగా గంగవరం మండలంలో ఉండడం మాకు సంబంధం లేదంటున్న అయినవిల్లి రెవెన్యూ అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లేఅవుట్లు ఫిల్లింగ్లకు అక్రమంగా ఇసుక తరలింపు. ఫ్లాట్లు కొనేటప్పుడు లేని గ్రేవీ యార్డులు ఇల్లు కట్టుకున్నాక ఎలా పుట్టుకొచ్చాయని కాలనీవాసులు గగ్గోలు పెడుతున్న వైనం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని ఇస్మాయిల్ ఖాన్ గూడలో చోటు చేసుకుంది. ఊర్లో ఉన్న ఆస్తిపాస్తులు కాస్త అమ్ముకొని వచ్చి ఇక్కడ వెంచర్లో ఫ్లాట్లు కొనుక్కొని అన్ని పర్మిషన్లు తీసుకొని ట్యాక్సీలు కట్టి ఇల్లు కట్టుకొని గత 6 సంవత్సరాల నుండి పిల్లా పాపలతో సంతోషంగా జీవిస్తుంటే సడన్గా మా ఇండ్ల మధ్యలో పార్కు చూపించి స్థలంలో గ్రామానికి చెందిన వ్యక్తి చనిపోగా అతని అంత్యక్రియలు ఇక్కడే చేస్తామంటూ రావడంతో ఆందోళనకు చెందిన కాలనీవాసులు చేసేదేమీ లేక దిక్కుతోచని స్థితిలో కాలనీవాసులు ఇల్లు కట్టుకున్న ప్రజలు ఆందోళనకు దిగారు. పోతే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. మాకు తెలియదు, మీరు చూసుకోండి, లేకుంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేసుకోండి, అది చేస్తేనే మీకు పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు. అంటే వాళ్ళు మాత్రం దీంట్లోకి ఎంటర్ కావచ్చు, మేము మాత్రం ఎంటర్ కావడానికి లేదు. గ్రేవ్ యార్డ్ మాకు ఇండ్ల మధ్యలో వద్దు, గ్రేవ్ యార్డ్ మాకు ఇండ్ల మధ్యలో వద్దు. గ్రామంలో కొంతమంది వ్యక్తుల దుర్మార్గపు చర్యల వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము. పిల్లలకి ఇక్కడ దహనం చేయడం వల్ల మా ఇండ్లలోకి వచ్చి రాజకీయ లబ్ధి కోసం ఇదంతా జరుగుతుందా లేదా? కాదు పోలీసు వాళ్ళకి వస్తుంది, మాకు మార్గం ఏదన్నా పెడితే మేము రాకుంటాం కదా. ఇప్పుడు ఇల్లు పక్కన ఇల్లు ఉంటేనే రాంపల్లి, వేరే నగరం, వేరేదని పేర్లు పెట్టుకున్నాం. 10 ఇల్లు కలితే ఒక పేరు పెట్టుకున్నాం. కరెక్టే కాదని మేము అంటలేం. పోలీసు ఆయన ఏమన్నాడమ్మా, మీరు పోయి ఆడ ఎంఆర్ఓ కాడ ధర్నా చేసుకోపోరు, నువ్వు ఇదేం మాట్లాడుతున్నావు అమ్మా అని అన్నాడు. నేను పోయి ఆడ ఎదురుగా నిలబడతా అన్నాడు కదా. నువ్వు ఈడ మాట్లాడదగలదమ్మా, మీరు పోయి ఆడ ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి మీరు కొట్లాడండి. నువ్వు ఇక్కడ దానం చేసుకుంటూ మీరు పోయి ఆడ కొట్లాడినాక మరి మాకు పోలీసు వాళ్ళ ప్రొటెక్షన్ ఇవ్వండి. మరి ఊళ్ళో జనం మాకేమిస్తారు సార్? ఇప్పుడు మేము కూడా ఆడ ఇంతో అంతా ఉంటా 5-10 గుంటలు ఉంటే అమ్ముకొచ్చుకొని పిల్లల భవిష్యత్తు కొరకని తెచ్చుకున్నాక నువ్వు మేము ఇది చేపల గడ్డ మేము కాల్చుకుంటాం అని అంటే కొనేటప్పుడు అయినా మరి మీరు ఇది బొందల గడ్డకు వస్తుందమ్మా తెలియక ఎందుకు బోర్ల పడుతుందని బిల్లర్లు చెప్పాలి, ఉన్న ఊరోళ్ళు చెప్పాలి, తెలిసిన వాళ్ళు చెప్పాలి. మీరు ఏమన్నా చేసుకోరు, మాకు ఇది ఉన్నది వెనకటి నుండి ఉన్నది అని అంటే నువ్వు బోర్డు చూపి, బోర్డు ఉండగా మేము కొంటే మాది తప్పు. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది మీరు కొని ఇక్కడ? మేము వచ్చి 5.5
6 సంవత్సరాలు అయింది సార్. 6 సంవత్సరాల నుంచి ఎలాంటి జరిగినాయి? ఏ రోజు ఇన్సిడెంట్ జరగలేదు. మొట్టమొదటిసారిగా మన 23వ తారీఖున ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ దహనం చేశారు. దానికంటే ముందు ఎలాంటి దహనాలు చేశారు? ఎలాంటి దహనాలు జరగలేదు సార్. పోలీసులు మాకు సహకరించట్లేదు, కమిషనరు మాకు సహకరించడం లేదు, తహసీల్దార్ గారి దగ్గరికి పోతే వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు, మా కంట్రోల్ లేదు. ఏం మాట్లాడుతారమ్మా మీరు? ఒక్కరు మాట్లాడతా సపోర్ట్ చేయండి. మనం ప్రజలకు రక్షణ లేకుండా 7 ఎకరాలు ఒక దగ్గర, 6 గుంటలు ఒక దగ్గర. 6 గుంటల ల్యాండ్ ఏమో దహనం కోసం, 7 గుంటల ల్యాండ్ ఏమో సమాధులు కట్టడం కోసం. ఇది ఉండి కూడా మా కాలనీల మీద కక్ష కట్టి వాళ్ళకి ఓట్లు వేయమని చెప్పి తెలిసి ఒక్క రీజన్, మీరు బయట నుంచి వచ్చారు, మీరు ఊరు వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చారు, మీరు వెళ్ళిపోండి, మీరు ఎవరు కొన్నారు, మీరే పొందలగేట దగ్గర కొన్నారంటే మాకు ఎట్లా తెలుస్తారు? బిల్డర్ కు వాళ్ళే పర్మిషన్లు ఇచ్చారు. మాకు ఇది ఏంటి అంటే పార్క్ అని చెప్పారు, మేము కొనుక్కున్నాం. ఇప్పుడు సడన్ గా ఇది పొందలగడ్డ అంటే మా ఫ్యూచర్ ఏంటి? ఇంకా 20 ఏళ్ళు ఈఎంఐలు కట్టాలి. దీనికోసమే మా ఫ్యూచర్ ఏమన్నా. ఇప్పుడు కింద నేను కొన్న ల్యాండ్ ప్లాట్ నెంబర్ 9 నాది. ఇప్పుడు పట్టా పాస్ బుక్ లో కూడా ఇది వెంచర్ లో ఒక పార్ట్ ఆఫ్ పార్క్ అని ఉండే, పార్క్ ప్లేస్ అని ఉండే. 3 years లేటెస్ట్ గా ఇప్పుడు 23rd కి నా గృహ ప్రవేశం ఉండే. ఇక్కడ ఆ రోజు ఒకరిని తీసుకొని దహనం చేసాడు. ఇక్కడ మేము కొనేటప్పుడు 3 years కింద ల్యాండ్ కొన్నాం. ఇక్కడ అక్కడ కొనేటప్పుడు కూడా ఏమన్నారంటే ఇది పార్క్, పట్టా పార్క్ చూసి అన్ని వెంచర్ లేఅవుట్ చూసి ఇది పార్క్, గవర్నమెంట్ ల్యాండ్, ఏ రోజు కూడా ఇట్లాంటి అబ్జెక్షన్ ఉండదు అని మేము ఒక ఇది వచ్చిన తర్వాత నేను ఉండేది మల్కాజ్గిరికి వెళ్ళి కొనుక్కున్నాం. ఈ రోజు మా పరిస్థితి ఏంది? రేపు ఎవరు కొంటారు? మాకు 3 years నుంచి ఆ వాసన చూసి పిల్లలకి జబ్బులు వస్తున్నాయి, కరోనా ఎఫెక్ట్ ఉంది. బనకచెర్ల వల్ల ఎలాంటి నష్టం లేదని, నది జలాలకు సంబంధించి ఏపీ చివరన ఉందని, సముద్రంలో కలిసే నీటిని ఉపయోగించుకుంటే లాభమే తప్ప నష్టం లేదని వ్యాఖ్యలు. తను కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోలేదని, తనకు 2 రాష్ట్రాలు 2 కనుల లాంటివని మహానాడు వేదికపై మరోసారి స్పష్టం చేసిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు. అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికీ నష్టం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్ట్ కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. నా ఆలోచన ఒకటి, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ నాకు ఎప్పుడు చెప్పాను, 2 కళ్ళను ఆ రోజు చెప్పా. ఈ రోజు చెప్తున్నా, హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే, గంటాపదంగా చెప్పగలుగుతాను. తెలంగాణ గురుకుల విద్యాలయ సాంఘిక సంక్షేమ నివాస విద్యా సంస్థల సంఘం అవార్డు సన్మాన కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, శాసనసభ్యులు స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనసభ్యులు వినోద్ మరియు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. పెద్ద ఎత్తున అత్యంత ప్రాధాన్యకరంగా ముందుకు తీసుకొనిపోయే కార్యక్రమం జరుగుతూ ఉందంటే, రేపు పొద్దున ఈ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రానికే కాదు దేశంలో కూడా అత్యున్నతమైనటువంటి విద్యార్థులుగా ఎదుగుతారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం. టెండర్స్ కూడా పిలిచి పెద్ద ఎత్తున అత్యంత ప్రాధాన్యకరంగా ముందుకు తీసుకొనిపోయే కార్యక్రమం జరుగుతూ ఉందంటే, రేపు పొద్దున ఈ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రానికే కాదు దేశంలో కూడా అత్యున్నతమైనటువంటి విద్యార్థులుగా ఎదుగుతారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం. చెన్నూరు కేంద్రంలోని పద్మశాలి భవన్లో ఆపరేషన్ కంగారుకు నిరసనగా సభ ఏఐపియుసి రాష్ట్ర కార్యదర్శి పోచమ్మల్లు, ఐఎఫ్టియుసి జిల్లా నాయకులు కాంతయ్యల అధ్యక్షతన జరిగింది. ఈ సభలో అరుణోదయ చైర్మన్ విమలక్క, సిపిఐ ఎంఎల్ నాయకులు ప్రసాదన్న, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వనాథ్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి భాస్కర్, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పటోల నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెల్తురి సదానందం, ఏఐపియుసి రాష్ట్ర కార్యదర్శి జి అంజయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టి రత్నకుమార్,
ఏఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి రాజమల్లు, పీఓడబ్ల్యూ శ్రీముక్తి జిల్లా కన్వీనర్ ఎస్ లావణ్య, రాజేశ్వరి, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు భీమయ్య, దాచుమల లచ్చన్న, దాముక లచ్చన్న, ఆదివాసీ నాయకులు గంట సత్యం, టీపీఎఫ్ నాయకులు జైపాల్ సింగ్, సిపిఐ నాయకులు ఆర్ చంద్రశేఖర్, సిపిఐ నాయకులు చందు, రాష్ట్ర తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు కుమార్, రైతుల సమస్య సాధన సమితి అధ్యక్షులు మడిమడుగుల మల్లన్న పాల్గొన్నారు. పారిశ్రామిక కంపెనీలను అదేవిధంగా వీటన్నిటిని కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఇవాళ కార్పొరేట్ సంస్థలకు అనిల్ అంబానీ వాళ్లకు కట్టబెట్టడం కోసం ఒక ఒప్పందం చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఒప్పందం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి మనం ఉద్యమకారులుగా, అదేవిధంగా కార్మికులుగా, అదేవిధంగా రైతు కూలీలుగా, అదేవిధంగా అడవిలో ఉన్నటువంటి ఆదివాసీలు కూడా ఇవాళ అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కాపాడుకోవడం కోసం అనేక పోరాటాలు చేస్తున్న సందర్భంలో ఈ మోడీ ప్రభుత్వం ఏదైతే ఒప్పందం చేసుకున్నాడో ఆ వాళ్ళ నుండి ఒత్తిడి రావడం మూలంగా ఇవాళ అడవిలో ఉన్నటువంటి ఆదివాసులను కాల్ చేయించడం కోసం, ఆదివాసులపైన దాడి చేయడం, ఆదివాసులను కాల్చి చేపిస్తేనే ఈ అడవులు కాలైతాయి, వీళ్ళు ఆదివాసులు అడవుల నుండి పోతేనే ఇవాళ ఈ అడవిలో ఉన్నటువంటి భూములను ఖనిజ సంపదను వీళ్ళందరికీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం కోసం ఇవాళ కుట్రలో భాగంగానే ఇవాళ ఈ ఆదివాసులను మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులను అందరినీ కూడా అడవి నుండి ఖాళీ చేయించడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కుట్రలో భాగంగా, అదేవిధంగా ఇవాళ ఈ అడవిలో ఉన్న అన్నలకు ఆదివాసులకు అండగా ఉన్నటువంటి ఏదైతే మావోయిస్టు పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, మావోయిస్టు పార్టీ ఏదైతే ఉందో ఆ మావోయిస్టు పార్టీని కూడా ఇవాళ 2026 సంవత్సరం వరకు ఈ మావోయిస్టులు దేశంలో ఉండకుండా చేస్తామని ఏదైతే అమిత్ షా శపథం చేశాడో దాన్ని అమలు చేయడం కోసం ఇవాళ ఈ మావోయిస్టుల పైన, అదేవిధంగా ఆదివాసుల పైన దాడులు చేస్తూ హత్యలు చేస్తున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నిరసనగా ఈ సదస్సులు మనం పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఇవాళ చెన్నూరులోనే కాదు, రాష్ట్రంలో మొత్తం అనేక ఒక ఆరు జిల్లాలలో మనం పెట్టుకోవడం జరుగుతూ ఉంది. 6 జిల్లాలలో ఏదైతే అడవి పరవాహిక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఇవాళ మనం ఈ ఆదివాసులను అండగా ఉండడం కోసం, అన్నలకు అండగా ఉండడం కోసం మీరున్నారు, మేము కూడా ఇక్కడ ప్రభుత్వంలో ఏదైతే ఉన్నటువంటి ఈ రైతాంగంలో కానీ, కార్మిక రంగంలో కానీ, ప్రజానికంలో ఉన్నటువంటి వాళ్ళం మీ పోరాటాలకు మేము అండగా ఉంటామనే ఉద్దేశంతో ఇవాళ మనం అందరం కూడా నిలబడడం జరుగుతుంది. ఈ సదస్సులు పెట్టి విప్లవ పార్టీల నుంచి ఎర్రజెండా పార్టీలు ఐక్యతకు ఎందుకు అసలు అవి ఏకం ఎందుకైతే ఏకం కాకుండా ఉండి ఎవరికి వారు ఏమైనా తీయడానికి పద్ధతిలో వాళ్ళు పోతారు కదా, దీన్ని ఐక్యత చేయడానికి మీ వంతుగా మీరు ఏమన్నా ప్రయత్నం చేస్తారు? మేము మొదటి నుంచి కూడా విప్లవకారుల ఐక్యతని, ఎర్ర జెండాల ఐక్యతని మేము కోరుకుంటున్నటువంటి వాళ్ళని. నేను ఒక విప్లవ సాంస్కృతికోద్యమంలో 50 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తని. ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతున్నటువంటి చీలికల్లో బాధపడుతున్నటువంటి వాళ్ళని. ఈ చీలికల వల్ల దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళేమో ఒకటవుతున్నారు, దోపిడీ వద్దు ప్రజలను గెలిపించాలనుకుంటున్నటువంటి వాళ్ళేమో చీలికలైపోయి బలహీనపడతాం. అవతల వాళ్లకు బలాన్ని ఇచ్చినటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఈ ప్రజలు బతకాలి, ఈ ప్రజలు దోపిడీ పీడనలని జీవితాన్ని కొనసాగించాలి, అందరూ సమానమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలి, కూడు గూడు గుడ్డ అందరికి సమానంగా ఉండాలి. కొంతమంది చేతుల్లో భూమి కేంద్రీకృతమై మిగతా వాళ్ళందరి మీద పీడిస్తూ వాళ్ళని అణిచివేస్తున్నటువంటి పరిస్థితి కాకుండా అందరూ సమానంగా జీవించేటువంటి రోజులు రావాలని, దాన్ని మనం సమసమాజం అంటాం. సమసమాజ స్థాపన జరిగితే తప్ప అది సాధ్యం కాదు. అందుకోసం ఏది ఏమైనా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్చలకు సిద్ధపడాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ. అమెరికాలోని డల్లస్లో బీఆర్ఎస్ రథోత్సవ సభలో పాల్గొనేందుకు తెలంగాణ నుండి వెళ్లిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం డల్లస్ ఎయిర్పోర్టులకు చేరుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఘనస్వాగతం పలికి ఎన్ఆర్ఐలు ఎర్రంరెడ్డి, తిరుపతి రెడ్డి, వీరారెడ్డి, దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ జెండాలు భారీగా ర్యాలీ తీశారు.
వెల్కమ్ టు జై దయానా, జై తెలంగాణ, జై సుధీరణ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతుంటే అది స్కామ్ అని నన్ను విమర్శిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు 25,000 కోట్ల ఖర్చు పెట్టి పాఠశాలలు కట్టాల్సిన అవసరం ఏముంది అని నన్ను విమర్శించారు. మేము కార్పొరేట్ కాలేజీలో పోటీ పడేలాగా ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు 200 కోట్లు పెట్టి కడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా 25 ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈచ్ స్కూల్కి 200 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ని నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అని ఒక లక్ష్యంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. ఈరోజు చాలామంది విమర్శిస్తున్నారు. ఇవాళనే ఒక పత్రికలో చూసిన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు 200 కోట్ల రూపాయలు పెట్టి 100 అంటే దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అని ఒక పత్రిక రాసింది, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక. కరెక్టే మీ విధానంలో ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు గొర్రెలు చేపలు చెప్పులు కుట్టుకోండి అనే స్కీములు మీరు తీసుకొచ్చిండ్రు. ఆనాడు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఏం చేయాలంటే దళితులు చెప్పులు కుట్టుకోవాలి, బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి, ట్రైబల్స్ పందులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి. మీరు అందరూ చూడండి, గత 10 సంవత్సరాలలో ఏం చెప్పారు? బర్రెలు గొర్రెలు ఇస్తాం, చేపలు ఇస్తాం, చెప్పులు కుట్టుకోండి, మీకు స్కీములు ఇస్తామని చెప్పిండ్రు తప్ప మీకు చదువు చెప్తాం, మీకు రాజ్యాధికారం ఇస్తాం, మీ రాజ్యం నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని చెప్పలేదు. తాడపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులతో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశం. ఈ సమావేశంలో జగన్ కార్యకర్తలు మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన తర్వాత మనమే అధికారంలోకి వచ్చేది, ఓపిక పట్టండి అంటూ మనోభారంతో ఉండి అతని హితోబోధం చేశారు. మనము ప్రజలకు మంచి చేశాము అని వారికి ధైర్యాన్ని ఇచ్చారు.
పొలం సమస్య పరిష్కరించాలని మంత్రాలయం నియోజకవర్గం కోసికి మండలం కోసికి చెందిన బాధితురాలు ఈరమ్మ కర్నూలు డీఎస్పీ ప్రసాద్కు వినతి పత్రం అందించారు. కోసేగిలోని సర్వే నెంబర్ 76A1 ఈరమ్మకు 3.5 ఎకరాల పొలం ఉంది. ఈ పొలానికి పక్కన ఉన్న నరసయ్యకు చెందిన పొందని ఈరమ్మ తెలిపారు. తమ పొలంలోని హద్దులను దాటి తమ పొలంలోకి నరసయ్య వస్తున్నారని ఆమె తెలిపారు. ఈ విషయంలో తమ కుటుంబ సభ్యులపై నరసయ్య దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి సమయంలో తమను కుక్కలు కాపాడాయని అన్నారు. తమపై తప్పుడు కేసులు సైతం పెట్టారని ఈరమ్మ తెలిపారు. తమపై దాడులు చేసిన వారి నుండి ప్రాణహాని ఉందని పలు పోలీసులకు తమకు న్యాయం చేయాలని కోరారు. కోసికి మండలం కదా, మండలానికి రజకుల లీడర్ ఉంటారు. ఎవరు సపోర్ట్ చేయడా అని మాట్లాడే రమేష్ నేను కాంటాక్ట్ లెక్చరర్. మీరా ఎవరు అదండి సాయంకాలం మేమన్నా మాకు నువ్వు చెప్పు సార్. నువ్వు ఫస్ట్ నువ్వు మాట్లాడు, ఆ తర్వాత మాట్లాడు. పక్క చెప్తాను సీఎం చెప్తాను. ఇక్కడికి వెళ్ళి మాకు తిరుగు. ఓకే సార్, నేను పంపిస్తాను, ఫోటో తీసి స్కాన్ చేసి పంపిస్తాను. 2:30 అవుతుండే. ఆ టైంలో నన్ను నిలబోసుకొని పోయినాను. అప్పుడు వాళ్ళ ఇంట్లో అందరూ మా తమ్ముని భార్య పిల్లలు అందరూ ఉన్నారు. ఒక పాప చూసింది, ట్రాక్టర్ ఎక్కడో అక్కడ ట్రాక్టర్ మన చేనులోకి వస్తుంది అంటే అంతపాటికి ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు పరిగెత్తుకొని వచ్చినారు. వచ్చేపాటికల్లా వాళ్ళు ట్రాక్టర్ 3 సైకిల్ మోటార్లు వచ్చినావు సార్. అప్పటికి వచ్చికేసి మా తమ్ముడు అంత సైకిల్ మోటార్లు మా చేనులో నుంచి పోనీకి మీకు అక్కలేదు, మీరు గడిమి జడపాలనుకుంటే మీ దారిలో వచ్చి మీరు చెడుపుకోపోండి అంటే అంతపాటికి కట్లు పట్టుకొని కసి వచ్చినారు సారు. వచ్చేపాటికి అందరూ మేము అడ్డం పడినాము. అడ్డం పడిపాటికి వద్దు వదిలేసి అంటే ఆటికి కుక్కలు పరిగెత్తుకొని 2 కుక్కలు వచ్చినవి. వాళ్ళు అంట్లాడేపాటికి మమ్మల్ని వదిలేసినవి. మా తమ్ముడిని ఇంకా ట్రాక్టర్కి అడ్డం పడేవన్నీ లాక్కొని కేసి వచ్చినాను. అట్లే నేను వద్దు వదులుకో చేను మాకం చూసుకుంటే మీరు అందరూ చచ్చిపోతారని కేసి నన్ను లాక్కొనాను సార్. లాక్కొని కేసి పోలీస్ స్టేషన్కి వచ్చినాను. ఇంకా పోయి కేసి ఆ గడిమంతా చెడిపి పొలం ఇటు వరకు వస్తుందని దున్నుకొని వచ్చినారు సార్. మా చేనులో నుంచే పోయి మమ్మల్ని కొట్టినారు. రస్తగాని మా చేనుకు వాళ్ళకి సంబంధం లేదు. మళ్ళీ చేసిండే గజ్జి గారి నరసయ్య కొడుకులు బంధువులు అందరూ సుమారు ఒక 15 మంది వచ్చినారు సార్. వాళ్ళు ఎవరు పట్టించుకొని ఉండడం లేదు. ఇంతకు ముందుగానే ఒకసారి కొట్టినారు. మామ కంప్లైంట్ ఇచ్చినకి వస్తే మా మీద ఒక కంప్లైంట్ ఇచ్చి నాన్న 4 10 కొట్టిన దానికేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి దానికి ఇప్పుడు నెల వాయిదాలు తిరుగుతున్నాను సార్. ఎవరు పట్టించుకోవడం లేదు. దాన్ని ఎన్ని ఎకరాలమ్మా? ఎవరు సార్? మీది? మాది తలాకి 3.5 వచ్చింది సార్. వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు? వాళ్ళకి 3 చిల్లరే ముందండి సార్. వాళ్ళది. మీ చేనుకి ఎంత జరిగినారు? బాగా ఇందు నుంచి అందుకు జరిగినారు సార్. అందు నుంచి ఇంతకి. నా పేరు ఈరమ్మ సార్. మాది కోసి సార్, కోసి మండలము. ఇది నా పేరు ఈరే సార్. కోసి సార్, నాది కోసి మండలం సార్. కోసికి నేను కాంట్రాక్ట్ లెక్చరర్గా ఆదంలో చేస్తున్నాను. సోమవారం సాయంత్రం ఇట్లా దౌర్జన్యంగా దాడికి దిగినారు. గజ్జిగేరి నరసయ్య, అతని కొడుకు, ఇతర బంధువులు కూడా వచ్చి అటాక్ చేయడం జరిగింది. దీనికి నేను కూడా అడ్డుపడినాను. అయినా కానీ నాకు కూడా భౌతిక దాడులు ఇట్లా ఆటకడ తగిలింది. ఇప్పటికీ కూడా పెయిన్ ఉంది. కాబట్టి దీనిపైన ఎస్పీ గారు సీరియస్గా తీసుకొని మాకు ప్రాణహాని ఉంది, న్యాయం చేయాలా అని కోరుతున్నాను. సమస్య వచ్చి ఇది ఈ హద్దుల గురించి పొలాలు కబ్జా చేయడానికి దౌర్జన్యంగా దిగుతున్నారు. గజ్జిగే నర్సయ్య పైన కూడా ఇది పట్టాలు ఏమీ లేదు, డాక్యుమెంట్ ఏమీ లేదు. అయినా కానీ మా పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉండారు సార్. సర్వే నెంబర్ 76/A1 మాది. 76/A6. దాడి చేస్తుంటే మీ కుక్కలు కాపాడినాయా? అవును సార్, మా కుక్కలు మాకు కాపాడినావు రక్షణ.
అంతే సార్. నా పేరు గిరీష్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.